దళితుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నారని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ విమర్శించారు. దళిత సమాజాన్ని విభజించేందుకు రాజకీయ కుట్రలో భాగంగానే ఈ వర్గీకరణను తీసుకువచ్చారని ఆరోపించారు. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ అంశంపై ఉద్యమం కొనసాగుతోందని పేర్కొన్న రత్నాకర్, ఇది దళితుల సంక్షేమానికి కాకుండా వారిని వర్గాలుగా విడదీయడానికి ఉద్దేశించిన చర్య అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మాల మాదిగల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించిన ఆయన, దళితులకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్ ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందడం లేదన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 4000 గ్రామాల్లో పర్యటిస్తూ ఎస్సీ వర్గీకరణ వల్ల కలిగే ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. దళితుల ఐక్యతను కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని రత్నాకర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జక్కల అరుణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంకి వెంకట్రావు, మాజీ సర్పంచ్ కాశీ సత్యనారాయణ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆల్రెడీ చట్టాలు చేశారు కదా, చేయడానికి ఏముంది అని అనుకోకండి మిత్రులారా. డోంట్ థింక్ దట్ దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ బి డన్. ఏమీ చేయడానికి ఏమీ లేదు, అంతా అయిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, అయిపోయిందని అనుకుంటా ఉన్నారు మిత్రులారా. ముఖ్యంగా మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే, మాలలకు పట్టుకోమైనటువంటి ఈ ప్రాంతంలో అయితే ఉద్యమం లేకపోవడం చాలా బాధాకరం మిత్రులారా. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మోడీ ఏమన్నా దేవుళ్ళ? వాళ్ళు చేసినటువంటి చట్టాలు ఏమైనా శిలాశాసనాలా, లేకపోతే ఈజ్ ఇట్ గీత ఆర్ బైబిల్ ఆర్ ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్ అట్ ఆల్? అవేమన్నా భగవద్గీత, బైబిల్, ఖురానా చేంజ్ చేయలేకపోవడానికి కాదు మిత్రులారా. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం. కాబట్టి ప్రజలు తలుచుకుంటే ఎనీ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు ఫ్రీ ఫ్రమ్ ది ఇష్యూ ఆఫ్ ద కాంట్రవర్సీ. ఏ గవర్నమెంట్ అయినా సరే ఇష్యూ నుంచి పారిపోవాల్సిందే మిత్రులారా. మనం ఇలాగ చేతకాని దద్దమ్మల్లాగా మనకెందుకు అని వదిలేస్తే, ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉండేది. ఇట్ లాస్ట్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. దాని యొక్క ఉనికి పూర్తిగా కోల్పోయిందని దేర్ కమ్స్ ఎ మూమెంట్ ఇన్ ద హిస్టరీ వేర్ విల్ హ్యావ్ టు రీడ్ దట్ once upon a time existed a community of malas in both Telugu state. It lost its existence completely and చదువుకోవాల్సి వస్తుంది మిత్రులారా. ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేదని. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అది ఇదని కాదు, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డి కానీ, అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ సపోర్ట్ చేస్తా ఉన్నాయి మిత్రులారా. बार बहना सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి మిత్రులారా. ఆల్రెడీ చట్టాలు చేశారు కదా రేవంత్ రెడ్డి, చంద్రబాబు. చేసేది ఏముందని మనం మడత పెట్టి కూర్చుంటే ఫ్యూచర్లో మన సామాజిక వర్గ ఉనికి ఈ రాష్ట్రాల్లో లేకుండా పోతారు మిత్రులారా. శాంతియుత పోరాటానికి మనం సిద్ధం కావాలి. దళితుల మేనమామ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు తన స్టాండ్ ఏంటో చెప్పలేదు మిత్రులారా. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అయితే డైరెక్ట్ శత్రుత్వాన్ని మాల సామాజిక వర్గంపై చూపిస్తూ ఉన్నారు మిత్రులారా. మోడీ, రాహుల్ గాంధీ వీళ్ళంతా కూడా మన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఎస్సీ వర్గీకరణ ముసుగులో ఈ యొక్క దళితుల యొక్క రాజ్యాధికార ఆకాంక్ష అనేది ఫ్యూచర్లో లేకుండా చేసేటటువంటి దేశవ్యాప్త కుట్రకు తెరలేపారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, మన దళిత వాడికి వచ్చేటటువంటి రాజకీయ పార్టీలు అందరినీ తరిమేలని చెప్పేసి ఈ కొత్తపేట వేదికగా మీకు అందరికీ పిలుపునిస్తా ఉన్నాను మిత్రులారా. మరి చంద్రబాబు నాయుడు అయితే, రేవంత్ రెడ్డి అయితే, అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే మన ఎలక్షన్లో ఇచ్చినటువంటి అన్ని హామీని పక్కన కొదిలేసి ఈ దేశంలో సమస్యలే లేనట్టు, ఈ రాష్ట్రాల్లో సమస్యలే లేనట్టు, పంపలు అంటుకుపోయినట్టుగా మరి ఇమీడియట్గా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి చేశారు మిత్రులారా. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి లెక్కలు కానీ ఏమీ లేవు. చేసిందంతా తప్పు. మరి పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ తప్పు అని చెప్పేసి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చేంత వరకు కూడా మనం శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలి. లేకపోతే మాలలు ఉన్నారా సచ్చారా అనుకునేటటువంటి పరిస్థితి వచ్చే స్థితి ఉంది. కాబట్టి మనం అంతా దానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ వాట్సాప్. అట్లీస్ట్ ఒక మంత్కి ఒకసారి వస్తూ ఉంటాను. ఏదో రత్నాకర్ గారు వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టిపోయారు అన్నట్టు కాకుండా మీ నుంచి ఐ ఎక్స్పెక్ట్ హోల్ హార్టెడ్ కోఆపరేషన్ ఫ్రమ్ యువర్ సైడ్. అట్ ది సేమ్ టైమ్ వాట్ ఎవర్ వీ కెన్ వీఆర్ రెడీ టు ఎక్స్టెండ్ ద సేమ్ కోఆపరేషన్ ఫ్రమ్ మై సైడ్. మీరు ఏదైతే సహాయ సహకారాలు అందిస్తారో, బికాస్ ది మీడియా ఇస్ ద ఫోర్త్ ఎస్టేట్ ఇన్ డెమోక్రటిక్ సెటప్, యూఆర్ ద పీపుల్ షుడ్ బ్రింగ్ ద మెసేజ్, షుడ్ రీచ్ ద మెసేజ్ టు ద masses ఆఫ్ దిస్ కంట్రీ. మీరే తీసుకెళ్ళాలి. కాబట్టి మా మెసేజ్ని రెగ్యులర్గా వస్తూ ఉంటాను. నేనే రత్నాకర్, మెడిసిన్ అంటే చదివాను కానీ ప్రాక్టీస్